ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నేరుగా వెళ్తుంది. ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేనేత హక్కుల సాధన పరిష్కరించాలి. చేనేత సమస్యలు ప్రభుత్వానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జై చేనేత, జై చేనేత, చేనేత కళాకారుల ఐక్యత, చేనేత కళాకారుల ఐక్యత, చేనేత కళాకారుల ఐక్యత. భారతదేశ వారసత్వ సంపదను, భౌగోళిక గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్పేటువంటిగా చేనేతలో మన తెలంగాణ చేనేతలు అని చెప్పేసి ప్రప్రథమంగా నేను సభ్య సమాజానికి, పత్రికా రంగానికి, ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ మహత్తరమైనటువంటి చేనేత వృత్తిలో ఉన్నటువంటి మా యొక్క చేనేత కళాకారులు నూలుని వారి యొక్క ప్రతి ఒక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువుని కూడా రంగరించి నూలు పోగులుగా మార్చి అందమైన చేనేత వస్త్రాలను రూపొందించి ప్రపంచానికి అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఇంతటి గొప్ప కళాకారులు అనేటువంటి చేనేత వృత్తిలో ఉన్నటువంటి మా యొక్క చేనేత కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కత్తు ప్రపంచానికే నూతన డిజైన్లు చెప్పినటువంటి తెలియజేసినటువంటి చేనేతలు, ఇక్కత్తులు, అలాగే గద్వాల చీరలు, అలాగే మరి సిద్దిపేట గుర్లబొమ్మ చీరలు, వరంగల్ డరీసు, నారాయణపేట చీరలు, పుట్టపక్క తేలియా రూమాలు, ఇలావన్నీ కూడా ప్రపంచంలో భౌగోళిక సంపత్తిని కలిగినటువంటి చేనేత వస్త్రాలు. మరి వీటిని ఆసరాగా చేసుకొని, బేస్గా చేసుకొని మిల్లు రంగాల వాళ్ళు, ప్రింటింగ్ సెక్షన్ వాళ్ళు మా వస్త్రాలని డూప్లికేట్గా తయారు చేసి ప్రపంచంలో రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా ఈనాడు మొత్తం చేనేత రంగం అంతా కూడా కదిలి వచ్చింది. మరి ఇదంతా కూడా స్వతంత్ర సంగ్రామంలో చేసినటువంటి విదేశీ వస్త్ర బహిష్కరణకు తలదనే విధంగా నేడు ఈనాడు చేనేత వస్త్ర పరిరక్షణను, నిజమైన చేనేత వస్త్రాలను పెంపొందింపాలి, ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మరి చేనేత లోకమంతా కూడా ఈరోజు తరలి వచ్చింది. వారికి మేము మా చేనేత జౌళి శాఖ తరఫున, మరి రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ తరఫున, ప్రాంతీయ ఎన్ఫోర్స్మెంట్ చెన్నై తరఫున అందరికీ కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి ఈనాడు ట్రేడర్స్ అసోసియేషన్ పోచంపల్లి వారు తీసుకున్న చొరవకి మేమంతా కూడా అభినందనీయము. మరి ఈనాడు ఇంతటి చైతన్యం ఎందుకు వచ్చిందంటే మరి చేనేత రంగానికి మార్కెట్లో జరిగేటువంటి నష్టాన్ని పూడ్చాలా, మరి చేనేత వస్త్రాలకు గిరాకీని పెంచాలా, మరి చేనేత వస్త్రాల యొక్క డిజైన్లని ప్రపంచానికి చాటి చెప్పాలా, మరి ఏది నిజము ఏది నకిలీ అనేటువంటిది తెలియజేయడానికి మీ అంతా కూడా మీరు ముందు కదిలి వచ్చారు. ఇది ఈనాడు మనం ఈ యొక్క సింగిల్ పోచంపల్లిలో అనేటువంటిది మెసేజ్ కాదు, ఇది ఎంటైర్ మెసేజ్ గోయింగ్ టు ది ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్. అక్కడ ప్రపంచంలో ఉన్నట్టుగా మా యొక్క వస్త్ర కొనుగోలుదారులు, మరి దేశంలో ఉన్నటువంటి కొనుగోలుదారులు అందరూ కూడా గుర్తించి మన నిజమైన పోచంపల్లికి, నిజమైన గద్వాలకు, నిజమైన గొల్లబొమ్మ చీరకు, నిజమైన డరీసు వరంగల్కి, మరి నిజమైనటువంటి పుట్టపక్క తేలియా రూమాలకి ఆదరణ కల్పించవలసి కోరుతున్నాము. మీరందరూ కూడా దయచేసి మా యొక్క వస్త్రాలని సగటున నెలకు ఒక మీటర్ కొనుగోలు చేసినా కూడా, భారతదేశంలో 150 కోట్ల మంది 1 మీటర్ కొనుగోలు చేసినా కూడా సగటున నెలకు భారతదేశంలో 150 కోట్ల మీటర్ల బట్ట అమ్ముడుపోతుంది. దానికందరికీ కూడా ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి మా యొక్క కొనుగోలుదారులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొనుగోలు చేస్తే మా మగ్గం నడుస్తుంది.